గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ అమ్మ చాలా పెద్ద తప్పే చేసింది. హోంవర్క్ చేయలేదని పిల్లల్ని తన చెప్పుతో కొట్టింది. పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు టీచర్ చేసిన పని గురించి చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలతో స్కూల్కి చేరుకొని ఆ టీచర్ను ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో తిరిగి తల్లిదండ్రులపై కూడా ఆమె దాడికి ప్రయత్నించినటువంటి సందర్భం తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది. నిజానికి టీచర్ అనేటప్పటికీ అందులో ఫిమేల్ టీచర్స్ అయితే పిల్లలు ఇంకాస్త ప్రేమగా ఇంకాస్త అటాచ్మెంట్తో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా అంతే, వాళ్ళ పిల్లల్ని ఎంత అయితే ప్రేమతో చూసుకుంటారో ఓపికతో చూసుకుంటారో. చాలా వరకు సోషల్ మీడియాలో కొంతమంది మంచి టీచర్స్ గురించి కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు రిటైర్ అయ్యి వేరే చోటకి వెళ్ళిపోయినా పిల్లలు చాలా ఎఫెక్షన్తో టీచర్ వెళ్ళిపోతున్నారు అనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పిల్లల్ని కూడా మనం చూస్తున్నాం. బట్ ఈ టీచర్ మాత్రం పిల్లలు హోంవర్క్ చేయలేదనే కారణంతో చెప్పుతో కొట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు ఆ టీచర్పై. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. అసలు ఈ స్కూల్ టీచర్ ఎవరు, ఏ క్లాస్ పిల్లల్ని ఆమె కొట్టింది, ఎక్కడ జరిగిందో ఈ ఘటన పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో గొట్లూరుకు చెందిన సనద్వైజ్, జస్విన్, భరతులు 2వ తరగతి చదువుతున్నారు. అయితే లేడీ టీచర్ ముగ్గురు విద్యార్థులు హోంవర్క్ చేయలేదనే కోపంతో దుర్భాషలాడింది. ఆమె తన చెప్పుతో వారిని కొట్టింది. విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో జరిగిన విషయం మొత్తాన్ని పేరెంట్స్కు చెప్పారు. వెంటనే ఆ తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వచ్చి టీచర్ను నిలదీశారు. పశ్చాత్తాపడకుండా అనుకోకుండా అలా జరిగిందని, కావాలనేం కొట్టలేదని టీచర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ తల్లిదండ్రులు మాత్రం శాంతించలేదు. వారు కూడా టీచర్ పైకి చెప్పెత్తారు. తల్లిదండ్రులు ఆమెపై దాడికి దిగారు. ఆ తర్వాత తల్లిదండ్రులు స్కూల్ కరెస్పాండెంట్తో కూడా వాగ్వాదానికి దిగారు. స్కూల్ దగ్గర ఉద్రిక్తత నెలకొనటంతో ధర్మవరం 1 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా స్కూల్ నిర్వాహకులు సర్ది చెప్పి పంపారు. అయితే ఈ ఘటనపై ఎంఈఓ స్పందించారు. స్కూల్కు వెళ్లి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. ఏదేమైనప్పటికీ చిన్నారులను చెప్పుతో కొట్టడం ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆక్రోశిస్తున్నారు. చూద్దాం అధికారులు ఆమెపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారు. అల్లరి చేస్తాను. మా చెప్పలు ఇట్లా పోయినాడు కొట్టాను. మా చెప్పలకి ఇట్లా ఇట్లా ఒకటి ఇట్లా ఏం నొప్పుకుంటలే ఉడికే ఇట్లా కొట్టింది. అట్లా వాళ్ళు ఎట్లా చెప్పింది చూడు. మా పిల్లలు కూడా మాకు తెలీదు అట్లా చంపలు కొట్టాలి వాళ్ళకి. నువ్వు చెప్పేదినావా? అర్చ